నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. మనందరం కూడా ప్రతినిత్యం పిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళకు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతి ఒక్క విషయంలో కొంతమంది పేరెంట్స్ ఏమో అన్నీ వాళ్ళు ఎంత అల్లరి చేసినా, ఏం చేసినా ముద్దు ముద్దుగా ఫీల్ అవుతుంటారు. కొంతమంది పేరెంట్స్ మాత్రం ఏంది ఇది అని చెప్పి ఒక రకంగా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అసలు నిజంగా పిల్లలు కరెక్ట్‌గానే ఉన్నారా? పేరెంట్స్ కరెక్ట్‌గా ఉన్నారా? తప్పు ఎవరి దగ్గర ఉంటుంది? అసలు ఎక్కడ ఆ లాజిక్ అనేది మనం మిస్ అవుతున్నాము? అసలు పిల్లల్ని నిజంగా ఎలా పెంచాలి? ప్రస్తుతం మనం వింటున్నాం ఖచ్చితంగా పిల్లల్ని పెంచాలి అంటే పేరెంట్స్ కూడా ట్రైనింగ్ తీసుకోవాలి. పేరెంటింగ్ అనేది ఖచ్చితంగా బావుండాలి అని చెప్పి. ఒకప్పటి కాలంలో తీసుకుంటే ఇలాంటివన్నీ మనం ఎక్కడా వినలేదు. అంతా నేచర్‌కి అనుగుణంగానే జరిగిపోయాయి. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రతి దానికి ఒక నేర్చుకోవటం అనేది అలవాటయిపోయింది. ఎందుకు ఇలాంటి సమాజంలోకి మనం వచ్చాము? నిజంగా పేరెంటింగ్ అనేది ఎంతవరకు అవసరం ఉంటుంది? ఎలా అవసరం ఉంటుంది? ఇలాంటి మంచి మంచి విషయాల గురించి ప్రస్తుతం నేను మాట్లాడబోతున్నాను. నాతో పాటు ఉన్నారు పేరెంటింగ్ కోచ్ సౌజన్య గారు. ఇప్పుడు మేడంతో మాట్లాడి డీటెయిల్‌గా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను మేడం. మేడం పిల్లలు చాలా మంది పెద్ద సమస్యగా ఫీల్ అవుతుంటారు. హ్మ్. కొంతమంది వాళ్ళతో పాటు అల్లరి చేస్తూ, మంచిగా ఫ్రెండ్లీగా నవ్వుతూ, నవ్విస్తూ కలిసిపోతుంటారు. అసలు నిజంగా పిల్లల్ని పెంచే విధానం ఏ రకంగా ఉండాలి? మనం పొద్దున్న లేసిన దగ్గర నుంచి పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి? ఏంటి అనేది కూడా హ్మ్. ప్రతి ఒక్కటి మనం గూడా ముందు ట్రైన్ అవ్వాలని చెప్పి వింటున్నాం. హ్మ్. నిజంగా అంత ట్రైనింగ్ అవసరం అంటారా? ఒకప్పటి కాలంలో ఈ ట్రైనింగ్‌లు ఇవన్నీ ఎక్కడ లేవు కదా! ఆ! మరి ఇప్పుడెందుకు ఇవన్నీ అవసరం? కరెక్ట్ క్వెషన్ అడిగారు. పేరెంటింగ్ అవసరమా? హ్మ్. మాకు తెలుసు గదా! అని చాలా మంది ఇదే మిత్‌లో ఉంటారు. అవును. ఎందుకనంటే మా మమ్మీ వాళ్ళు పెంచారు. హ్మ్. మా అమ్మమ్మ వాళ్ళు పెంచారు. మా నానమ్మ వాళ్ళు డ్యాడీ వాళ్ళని పెంచారు. అవును. అలానే మేము గూడా పెంచుతాం ఇప్పుడు. అంతే. దాంట్లో తప్పేముంది హ్మ్. అని అంటారు. బట్ మీరు మీ మమ్మీ వాళ్ళు చెప్పినట్టు విన్నారు. హ్మ్. కానీ మీ పిల్లలు మీకు వింటున్నారా ఇప్పుడు? అస్సలు లేదు. లేదు. హ్మ్. ఎందుకు? చాలా రీజన్స్ ఉన్నాయి. హ్మ్. మెయిన్‌లీ టెక్నాలజీ, ఈ ఓకే. ఎన్విరాన్మెంట్, సోషల్ మీడియా, హ్మ్. వీడియో గేమ్స్, ఫ్రెండ్స్, ఇంకా ముందుకెళ్తే డ్రగ్స్ అని, హ్మ్. ఆల్కహాల్ ఇవన్నీ గూడా పిల్లల లైఫ్‌లో ఇంక్లూడ్ అవుతూ వచ్చాయి. అవును. అవును. అంటే పిల్లల లైఫ్‌లో అంటే ఎవరికైనా సరే ఒక పర్సన్‌లో ఇన్‌ఫ్లూయెన్స్ చేసేది 49% పేరెంట్స్ అయితే హ్మ్. 51% ఎన్విరాన్మెంట్ అవుతుంది. ఓకే. యాహ్! ఇది నేను చెప్పట్లేదు. హ్మ్. 50 ఇయర్స్ నుంచి చేసిన 1.5 క్రోర్స్ పిల్లల పైన చేసిన ఒక రిసర్చ్ చెప్తుందనమాట. 1.5 క్రోర్స్ పిల్లల యాహ్! పైన. ఓకే. 50 ఇయర్స్ నుంచి అంటే హ్మ్. మీరు నేను ముందు నుంచే అనమాట అవునవును. అది. హ్మ్. సో, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత రిసర్చ్ అవును. చేస్తున్నారు పిల్లల మీద అని. అవును. అవును. మనం అనుకుంటాం పిల్లలే గదా! హ్మ్. జస్ట్ అలా అన్‌ప్లాన్డ్‌గా అంతే. అయిపోతుంది. అంతే. అందరు పెంచినట్టే మనం పెంచుతాము. అవును. మేము దానికి పెద్ద పెరగలేదా? జాగ్రత్తలు అవన్నీ అవసరమా అవసరం లేదా అని అంటారు. అనుకుంటా. సో, ఈ పిల్లల లైఫ్‌లో లేదంటే ఒక పర్సన్ లైఫ్‌లో ఇన్‌ఫ్లూయెన్స్ చేసేది ఇందాక చెప్పాను గదా! అవును. 40% పేరెంట్స్ అనుకోండి. హ్మ్. 27% స్కూల్ అనుకోండి. ఫ్రెండ్స్. 13% ఫ్రెండ్స్ జోన్. ఇంకా ఓకే. 13% సోషల్ మీడియా. ఇంకా 7 అదర్ యాక్టివిటీస్ అనుకోండి. ఓకే. వీళ్ళందరూ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనకి పిల్లల్ని పెంచడం చాలా కష్టం. కష్టంగా ఉంది. రైట్ మేడం. అప్పట్లో ఏంటి హ్మ్. లేడీస్ అందరూ కూడా ఇంట్లోనే ఉండేదన్నమాట. అవును. మొత్తం ఫుల్ టైమ్ ఇంట్లోనే ఉండి, అవును. ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ పిల్లలని చూసుకునేది. హ్మ్. అట్లా చాలా మంది ఫీమేల్స్ ఉండేది. ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకునేది. హ్మ్. హ్మ్. బట్ ఇప్పుడు అప్పట్లో ఓన్లీ మేల్సే బయటకెళ్ళి వర్క్ చేసి ఇంటిని మొత్తం పోషించి. పోషించేది. కరెక్ట్. బట్ ఇప్పుడున్న వుమెన్ హ్మ్. అందరూ మాక్సిమం సిటీలో అయితే ఇంకా 90% అనుకోండి. అసలు వాళ్ళు చేయకపోతే ఇల్లు గడవట్లేదు. అవును. ఒక్కరి సంపాదన పైన. నిజం. చేయాల్సొస్తుంది. వస్తుంది. సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. అవును. ఎందుకంటే అంత డిమాండింగ్ ఉంది. అంత లగ్జరీ హ్మ్. లైఫ్ కోరుకుంటున్నాము. పిల్లలకి లగ్జరీ ఇవ్వాలని కోరిక. అవును. ఇవన్నీ ఉంటాయి. మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో ఎయ్యాలి. అవును. ఫస్ట్ బర్త్‌డేస్ నుంచి ప్రతీదీ లగ్జరీగా చేసుకోవాలి. అసలు మన మాట ఎవరి దగ్గర పోకూడదు అని లగ్జరీ అన్నమాట. అవును. అదొక డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నారు. దానికోసం వుమెన్ గూడా సంపాదించాల్సిన పరిస్థితొచ్చింది. హ్మ్. హ్మ్. సో, అలా చూసుకుంటే పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఏదైతే ఉందో అది తగ్గిపోయిందన్నమాట హ్మ్. హ్మ్. పిల్లల లైఫ్‌లో. ఓకే. పిల్లల్ని పట్టించుకునే టైం ఏదైతే లేకుండా ఉందో పోయింది. టైం లేకుండా పోయింది. అవును మేడం. అందుకోసమే పిల్లలు గూడా ఏం జేస్తున్నారు, వేరే వాటికి డైవర్ట్ అయిపోతున్నారు. హ్మ్. టీవీ, మొబైల్, వీడియో గేమ్స్, అవును. సోషల్ మీడియా, ఫ్రెండ్స్, ఇంకా టీనేజర్స్ చూసుకుంటే డ్రగ్స్, ఆల్కహాల్. అవును. వీకెండ్స్ అయితే అసలు ఇంట్లోనే ఉండరు. ఉండరు. అవును. ఇన్ని ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నాంక పిల్లలు ఎలా ఇంటారు మన మాట? హ్మ్. కదా! అవును. డైవర్ట్ అయిపోతున్నారు. అవును.
టైం ఇవ్వట్లేదు. మెయిన్ రీజన్ పిల్లలకి పేరెంట్స్ టైం సఫిషియంట్ టైం ఇవ్వట్లేదు. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది చెప్పట్లేదు పిల్లలకి, వాళ్ళకి టైం దొరకక. ఓకే. Yeah. ఖచ్చితంగా పిల్లలతో ఆ డిస్కషన్స్ అనేది ఉంటేనే పిల్లల ఫ్యూచర్ బాగుంటుందంటారా? ఖచ్చితంగా హ్మ్. 49% పేరెంట్స్ అన్నాం కదా, అవును. మీరు ఏం చేసినా సరే పిల్లలు మీరు చెప్పిన మాట వినరు. మీరు చేసింది చూసి మాత్రమే వాళ్ళు నేర్చుకుంటారు, అదే Okay. రిపీట్ చేస్తారు. హ్మ్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హస్బెండ్ ఉన్నాడు, తనకి ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలని లేదు. ఓకే. ఓకే, ఇంట్లోనే కూర్చొని మ్యాచ్ చూసుకుంటూ ఏదో సినిమా చూసుకుంటూ టీవీ ముందు కూర్చొని ఉంటాడు. ఆఫీస్కి రాకపోతే ఆబ్వియస్లీ బాస్ కాల్ చేస్తాడు కదా, అవును. కాల్ చేస్తాడు. హ్మ్. వైఫ్ ఆన్సర్ చేయమని చెప్తాడు హ్మ్. హస్బెండ్. చేసి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి, ఈరోజు మా ఆయనకి ఫీవర్ వచ్చింది, హ్మ్. హెల్త్ బాగాలేదు, రాలేకపోతున్నాడు ఓకే. అని చెప్పేసేయి అని చెప్పేసి పెట్టేస్తుంది అనమాట తన వైఫ్. ఇదంతా సీన్ పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు. హ్మ్. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో పిల్లలకి ఎలాంటి సంస్కారం పేరెంట్స్ నేర్పిస్తున్నారు చెప్పండి? అబద్ధాలు ఆడుతున్నాం ఆ, కదా మనం పిల్లల ముందే. ఆ, హ్మ్. హ్మ్. పిల్లలు కూడా లేనిది రేపు పొద్దున ఏం క్రియేట్ చేస్తారు? చేస్తున్నాం. అదే కదా ఫాలో అవుతారు. ఎగ్జాక్ట్లీ ఓకే. సేమ్. మీ దగ్గర కూడా ఎలా అబద్ధం చెప్పాలో ఇప్పుడే మీ దగ్గరనే నేర్చుకుంటున్నారు. అవును. ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది పేరెంటింగ్. హ్మ్. ఇప్పుడు చూసుకుంటే నంద్యాల ఈవెంట్, ఇన్సిడెంట్. నంద్యాల ఇష్యూ ఏదైతే ఉందో అవును. చాలా ఘోరం. చాలా టూ మచ్. అసలు హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఎప్పుడు ఇంట్రొడ్యూస్ అవుతుంది? 10th క్లాస్. హ్మ్. వాళ్ళ పిల్లలు 7th 8th క్లాస్ అంట. అవును. సీరియస్లీ అసలు ఎక్కడుంది మన సొసైటీ అనిపిస్తుంది. అవును. వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? అబ్బాయిలు ఉన్న ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి మూమెంట్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. లేకపోతే ఇలాంటి సంఘటనలే ఇంకా జరుగుతాయి. హ్మ్. ఇప్పటికీ పేరెంట్స్ అవేర్నెస్ తెచ్చుకోకపోతే ఆ అమ్మాయిలున్న పేరెంట్స్ సఫర్ అవ్వాలి. అవును. ఇప్పటికీ కూడా అబ్బాయిలున్న పేరెంట్స్ ఏం సఫర్ అవ్వట్లేదని కాదు, అవును. వాళ్ళు కూడా సఫర్ అవుతారు. ఎక్కువగా ఆడపిల్లలున్న పేరెంట్స్‌కే ఎఫెక్ట్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అవుతుంది. అవును. చిన్న చిన్న పిల్లల పైన నంద్యాల ఇష్యూ అయితే ఏంటి, రీసెంట్‌గా కూడా మనం ఒక చిన్న పాప పైన కూడా ఇలాంటి ఇష్యూ జరిగిందని చెప్పి చిన్న విన్నాము. పాప. అసలు చాలా ఘోరాలనేవి చూస్తున్నాం మేడం. ఇంకా ఎలాంటి ఘోరాలు చూడబోతున్నామో ఇదంతా పేరెంటింగ్ కరెక్ట్‌గా లేకపోవడమే అంటారా? వల్లనే ఖచ్చితంగా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు కొద్దిగా గొప్పో వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ అరే అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అనేది కొంచెమన్నా నేర్చుకుంటారు. బట్ విలేజ్ లో, రూరల్ ఏరియాస్ లో ఇవన్నీ తెలీదు. జస్ట్ అసలు కనేసామా వదిలేసామా అని. అవును. ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, టైంకి ఉంటున్నాడా లేదా, తింటున్నాడా లేదా, ఎవరితో ఉంటున్నాడు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఏమేం చూస్తున్నాడు బయట, అవును. అసలు ఏం పట్టించుకోరు. అవును. వాళ్ళ పనులకు ఆ, వాళ్ళు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అదే. అంతేగాని ఇవన్నీ శ్రద్ధ పెట్టరు నిజంగానే. పెట్టరు. వాళ్ళ అసలు ఇన్వాల్వ్మెంట్ లేకనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అవును. మెయిన్ అవును. రీజన్. అసలు ఎలా ఉండాలి మేడం? పిల్లల్ని పెంచే విధానం ఎలా ఉండాలి? వాళ్ళకు ఇలాంటి అంటే నెగెటివ్ ఆలోచనలు రాకుండా, ఆ సైడ్ వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏ ఏజ్ పిల్లల నుంచి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది? చిన్నప్పటి నుంచి అంటే 3-4 ఇయర్స్ నుంచే పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు చెప్పాలి అంటే. ఓకే. ఎలా అయితే పెరుగుతున్న కొద్దీ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయాలి. పేరెంట్స్కే తెలియదు అనుకోండి, సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలియదు, వాళ్ళు ఎలాగో నేర్చుకోలేదు. అట్లీస్ట్ గైనకాలజిస్ట్ ఉంటారు, ఆబ్స్టెట్రిషియన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు హ్యాపీగా చెప్తారు. ఓకే. యా, రీసెంట్ గా నేను ఒక గైనకాలజిస్ట్ ని నేను అలా అడిగినప్పుడు క్వశ్చన్, తనే ఆన్సర్ చెప్పింది, మేము హ్యాపీగా చెప్తాము, మా దగ్గర తీసుకురండి, మీకు షైగా ఫీల్ అయితే, మీకు ఆ నాలెడ్జ్ లేకపోతే మేము చెప్తాము ఓకే. అని తనే హ్యాపీగా చెప్తానని ఆన్సర్ చేశారు. చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు అది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అందరూ డాక్టర్స్ దగ్గరికి అప్రోచ్ అయ్యి చెప్పించలేరు కాబట్టి అవును. అవును. గవర్నమెంట్ కూడా ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ లో అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అది. అవగాహన కల్పించే రకంగా బట్ ఉండాలి. రూరల్ ఏరియాస్ లో ఇది కొంచెం ఇనిషియేటివ్ చేస్తే ఇంకా బెటర్ సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. అవును. ఇలాంటి ఇష్యూస్ కి ఎక్కడో సమ్ పాయింట్ లో ఎండ్ చేసిన వాళ్ళం అవుతాం. Yeah. చాలా మంది పేరెంట్స్ మీరన్నట్టుగా అంటే వాళ్ళు చెప్పటానికి సిగ్గుపడటం ఒకటైతే, అసలు వాళ్ళ ఏజ్ ఇది కాదు, చెప్పాల్సిన వయసు ఇది కాదు, కాదు. పెళ్లి వయసు వస్తేనే ఇలాంటివి తెలుసుకోవాలి, చెప్పాలి అనే ఒక ఆ పాయింట్ మీదనే స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నారు. అసలు ఇన్ని చూసిన తర్వాత కూడా పాయింట్ ఇంకా ఎట్లా నమ్ముతున్నారో నాకైతే అర్థమైతలేదు. అవును. అవును.
టెక్స్ట్ బుక్స్ లో కూడా ఆ సబ్జెక్ట్ రాకముందే వాళ్ళు నేర్చుకొని అలాంటివి చేసేస్తున్నారు కూడా. చేసేస్తున్నారు. చాలా చూస్తున్నాం కదా. ఇంకా తెలియట్లేదు మా పిల్లలు చిన్న పిల్లలని ఎట్లా అనుకుంటారు మీరు? అవును. నేర్పించాలి. ఏది గుడ్, ఏది గుడ్, ఏది బ్యాడ్ అనేది, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్ అనేది ఖచ్చితంగా నేర్పించాలి పిల్లలకి చిన్నప్పటి నుంచే. ఎవరినైనా గట్టిగా మాట్లాడడం, డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడినా పేరెంట్స్ ఇమీడియట్ గా కరెక్ట్ చేయాలి. ఓకే. దిస్ ఇస్ రాంగ్ అని చెప్పాలి వాళ్ళ ముందే. లేదన్నా కొంచెం పక్కకు తీసుకెళ్ళన్నా చెప్పాలి. ఓకే. బట్ చెప్పడం మాత్రం, కరెక్ట్ చేయడం మాత్రం ఇంపార్టెంట్. అవును. వాళ్ళ ఫ్యూచర్ కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అది నిజంగా. ఇప్పుడు పేరెంట్స్ కాకుండా ఎవరు చెప్పినా వినరు. ఈవెన్ దో పేరెంట్స్ చెప్పినా వినట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ పేరెంటింగ్ స్టైలే రాంగ్ ఉంది. పేరెంటింగ్ స్టైల్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. దేర్ ఆర్ 4 types ఆఫ్ పేరెంటింగ్ స్టైల్స్. ఓకే. ఫస్ట్ ఈస్ అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్. అంటే పిల్లలు ఏం చేస్తున్నారు ఇందాక చెప్పాను కదా ఆ విషయంలో అసలు ఏం పట్టించుకోరు అనమాట. వీళ్ళ బిజీ లైఫ్ లో వీళ్ళు ఉంటారు, వాళ్ళ బిజీ లైఫ్ లో వాళ్ళు ఉంటారు. ఎంతసేపు డ్యూటీకి వెళ్ళామా, పని చేసుకున్నామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా పేరెంట్స్. పిల్లలు ఎలా ఉంటారు? స్కూల్ కి వెళ్ళామా, అక్కడిక్కడ తిరిగామా, హోంవర్క్ రాసామా, పడుకున్నామా. ఏం చేస్తున్నాడు ఏంటి అనేది వీళ్ళకి కనెక్షనే ఉండదు అసలు. రైట్. వండేసి వెళ్తారు, వాళ్ళే తినేసి పడుకుంటారు. సపరేట్ రూమ్స్ ఉంటాయి. అవును. ఎవరి సపరేట్ మొబైల్స్ ఉంటాయి. సపరేట్ టీవీలు కూడా పెట్టుకుంటున్నారు రూమ్స్ లో. అవును మేడం. ఇంకెక్కడుంది పేరెంట్ చైల్డ్ కనెక్షన్ అనేది? టీచ్ చేయడానికి, ఆ టైం స్పెండ్ చేయడానికి ఎక్కడుంది కనెక్షన్? లేదు. దట్ ఈస్ అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్. ఇలా ఉన్న వాళ్ళే చాలా రూడ్ గా బిహేవ్ చేస్తారు. రౌడీస్ కానీ, కొంచెం రెబేలియస్ గా బిహేవ్ చేయడం, ఇవన్నీ ఇక్కడ నుంచే వస్తాయి. పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ జీరో ఉంటుంది టోటలీ. ఓకే. ఓకే. యా. ఇంకేందంటే చాలా అగ్రెసివ్ గా ఉంటారు. చాలా ఏమంటారు, ఇంపల్సివ్ అంటారు కదా. లైక్ ఏదన్నా అనగానే టక్కున చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. చిన్న చిన్న విషయాలకు కోపం వస్తుంటుంది. అలాంటివి ఎక్కువ ఉంటాయి. హ్యాపీగా ఉండరు, ఇంకొకరిని హ్యాపీగా ఉంచారు. ఓకే. యా. అంతా నెగిటివ్ థాట్స్ తోటే పెరిగిపోతుంటారు. యా. ఈ రోజు ఎవరైనా ఫ్రెండ్స్ కాల్ చేశారా, పార్టీ చేసుకున్నామా, ఎంజాయ్ చేసినామా, వచ్చి పడుకున్నామా, నెక్స్ట్ ఎక్కడ ఉంది పార్టీ, అంతే. అంతే ఉంటది వాళ్ళ ప్రపంచం. ఫ్యూచర్ పైన థాట్స్ ఏం ఉండవు. అసలు పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. ఏది మంచి ఏది చెడు చెప్పే వాళ్ళే లేరు అసలు. సెకండ్ పాయింట్ ఏంటి మేడం? సెకండ్ పేరెంటింగ్ స్టైల్ వచ్చేసి కంఫర్ట్ పేరెంటింగ్ స్టైల్. అంటే మాక్సిమం ఈ కంఫర్ట్ పేరెంటింగ్ స్టైల్ ఎక్కువ లగ్జరీ ఉన్న వాళ్ళ దగ్గర కనిపిస్తుంది. అంటే మేము చాలా కష్టపడ్డాము, మా లైఫ్ లో చాలా చూసాము, మా పిల్లలకి అలాంటి కష్టం నేను చూపియను, వాళ్ళు అడగక ముందే అన్ని ఇచ్చేస్తా, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తా. కార్ కావాలా తీసుకో, బైక్ కావాలా తీసుకో, డైమండ్ నెక్లెస్ కావాలా తీసుకో, ఇలా ఉంటది అనమాట. ఏది కావాలంటే అది. ఇలాంటి పిల్లలకి చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? నేను చెప్పిందే వినాలి, నాకు ఇప్పుడు ఇది కావాలంటే ఇది కావాలి అంతే. రేపు పొద్దున పెళ్ళైన తర్వాత కూడా పార్ట్నర్ కి అదే టార్చర్ ఉంటది. ఓకే. ఒక సైకోలా బిహేవ్ చేస్తారు. సైకోలా బిహేవ్ చేస్తారు లిటరలీ. ఎందుకంటే అట్లాంటి కష్టం విలువ తెలియదు కదా. అవును అవును. సో ఫ్యూచర్ మొత్తం వాళ్ళు వీళ్ళ మాటనే వినాలి ప్రతి ఒక్కరు. ఓకే. థర్డ్ వచ్చేసి స్ట్రిక్ట్ పేరెంటింగ్ స్టైల్. అంటే పేరెంట్స్ చెప్పిందే పిల్లలు వినాలి. నీ ఒపీనియన్ తో నాకు అవసరం లేదు. ఓకే. నేను చెప్పిందే నువ్వు వినాలి, నేను వండిందే నువ్వు తినాలి, నేను చెప్పిందే డ్రెస్ వేసుకోవాలి, ఎవరితో మాట్లాడొద్దు, ఇంట్లోనే కూర్చోవాలి. ఓకే. నేను చెప్పిన కోర్సే చేయాలి నువ్వు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం చెప్పినట్టుగానే వాళ్ళు నడుచుకోవాలి. చాలా మంది ఉన్నారు ఇలా పేరెంట్స్, ఇప్పటికీ ఉన్నారు. ఇలాంటి పిల్లలు ఎలా పెరిగే అవకాశం ఉంటుంది మేడం? వీళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అని అంటే, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గిపోతుంది. అంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఓకే. క్లాస్ లో టీచర్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తెలిసే ఉంటది, బట్ ఆన్సర్ చేయరు. నలుగురిలో వెళ్ళి మాట్లాడమంటే మాట్లాడరు. ఓకే. ఇంటికి రిలేటివ్స్ ఎవరన్నా వచ్చినప్పుడు పేరు అడిగినా కూడా చెప్పరు. ఎవరన్నా రాగానే రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటారు. అంటే నా మాట పేరెంట్స్ అర్థం చేసుకున్నప్పుడు బయట ఎవరు ఎందుకు అర్థం చేసుకుంటారు? నాకు ఎవరు లేరు, ఐఎమ్ ఎలోన్ అనే ఫీలింగ్ వస్తారనమాట వాళ్ళు. ఓకే. వాళ్ళకి ఎప్పుడన్నా అంటే ఫ్యూచర్ లో ఏదైనా డిసిషన్ మేకింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు సొంతంగా తీసుకోలేరు, ఇంకొకరి పైన డిపెండ్ అయిపోతారు అనమాట. అంటే ఇన్ని రోజులు పేరెంట్సే డిపెండెంట్ గా ఉండి
అన్ని ఎక్కువ చూసుకున్నారు. ఇన్వాల్వ్మెంట్ అయిపోయి చేసేసారు కదా, అవును. తనకి తెలియదు అనమాట ఎలాంటి సిచ్యుయేషన్ లో ఎలా ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి తెలియదు. అవును. ఓకే. కొందరు చాలా సైలెంట్ గా ఉంటారు, అవును. అసలు ఎవరితో ఎక్కువ కలవలేరు. కలవరు. అలాంటి వాళ్ళు స్ట్రిక్ట్ పేరెంటింగ్ స్టైల్లో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారని అర్థం. లాంటి పెంపకంలో పెరిగిన వాళ్ళు Yeah. ఇలా అవుతారు. నెక్స్ట్ వచ్చేది స్ట్రెస్ ఫ్రీ పేరెంట్. ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో, పేరెంట్స్ కి అవేర్నెస్ కల్పిస్తున్నానో, ఏదైతే చేయాలి ఏం చేయకూడదు, ఒక టీచింగ్ పేరెంట్ గా కాకుండా ఒక లెర్నింగ్ పేరెంట్ గా ఉండాలి. అంటే Okay. ఆల్వేస్ పిల్లలతో హ్యాపీగా ఉంటూ, పేరెంట్స్ కూడా పిల్లల వర్క్ లో ఇన్వాల్వ్ అవుతూ, హ్యాపీగా హోంవర్క్ రాయిస్తూ, హ్యాపీగా లేపుతూ, హ్యాపీగా నిద్రపోచుతూ, ఇదంతా చెప్తుంటే కొందరు పేరెంట్స్ ఏమంటారు తెలుసా, మరీ ఇంత ఏమంటారు, గారాబం. మరీ ఇంత గారాబం చేస్తే మీ నెత్తికెక్కి కూర్చుంటారని అంటారు. అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా మేడం. దట్ ఈస్ రాంగ్. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అంటే కొన్ని బౌండరీస్ ఉంటాయి. వాట్ Okay. ఈస్ గుడ్, వాట్ ఈస్ రాంగ్ అనేది పిల్లలకు నేర్పించాలి. ఓకే. అంటే ప్రతిదీ ఇందాక మీరు అనుకుంటుంది కంఫర్ట్ పేరెంటింగ్ స్టైల్, అవును, నేను చెప్పేది స్ట్రెస్ ఫ్రీ పేరెంటింగ్ స్టైల్. ఓకే. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఉంది. ఏది పెడితే ఏది చెప్తే అది ఇవ్వడం కాదు, ఏడవగానే ఇవ్వడం కాదు. ఎందుకు ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వకపోతే అది కావాలంటే మనం ఎలా సంపాదించాలి దాన్ని అనే స్కిల్ ని నేర్పించాలి. ఓకే. ప్రతిదీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి. అది ఒక లెర్నింగ్ పేరెంట్ గానే మనం చెప్పగలుగుతాం. ఎప్పుడు కూడా నువ్వు అది తిను, నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పేవాళ్ళు టీచింగ్ పేరెంట్. లెర్నింగ్ పేరెంట్ అని అంటే ఆల్వేస్ పేరెంట్ నేర్చుకుంటూనే ఉంటాడు ప్రతిదీ. ఓకే. పిల్లల నుంచి అయినా సరే, బయట వాళ్ళ నుంచి అయినా సరే, ఇతరుల నుంచి ఎక్కడైనా సరే ప్రతి విషయం నేర్చుకుంటాడు పేరెంట్ అనేది. నాకు అన్ని తెలుసు అనే స్టేజ్ లో ఉండాడు. సో దట్ ఈస్ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్. ఓకే. అలాంటి పిల్లలు ఎప్పుడు రెస్పాన్సిబుల్ గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, అండ్ సక్సెస్ఫుల్ గా ఉంటారు. పిల్లలు ఉంటారు, ప్లస్ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు. ఓకే. చెప్పటం వరకు అయితే ఈజీనే. మాకున్న పనులు, మా బిజీ షెడ్యూల్స్ లో మా హెడేక్స్ మాకున్నప్పుడు మేము ఎంత ఉండాలన్నా మేము ఉండలేకపోతున్నాము, అసలు ఎట్లా సాధ్యపడుతుంది, మీరు బానే చెప్తున్నారు అంటారు కదా మేడం. కరెక్ట్. ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? కొన్ని పాయింట్స్ ఉంటాయి పిల్లలతో ఎలా మన మాట వినేలా చేయాలి అనేది. పిల్లలు మీ మాట వినాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీకు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి. ఓకే. ఈ కనెక్షన్, పేరెంట్ చైల్డ్ కనెక్షన్ అనేది లేదనుకోండి, మీరు 20 times 50 times చెప్పినా వాళ్ళు వినరు. కొన్ని సందర్భాలు ఉంటాయి, వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. అంటే ఎలా వండుతున్నారు, మీరు ఎదుటోళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, అడిగిన దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు తిడుతున్నారా, ప్రతి ఒక్కరు గమనిస్తారు. హస్బెండ్ అండ్ వైఫ్ కాన్వర్జేషన్ ఎలా మాట్లాడుకుంటున్నారు, ఒక ఆర్గ్యుమెంట్ లో ఎంత కూల్ గా, ఎంత పీస్ఫుల్ గా ఆ సిచ్యుయేషన్ ని సాల్వ్ చేసుకుంటున్నారు, ప్రతిదీ గమనిస్తారు. మీరు అనుకోవచ్చు పిల్లలు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదు, మనం ఏం చేసినా వాళ్ళు పట్టించుకోరు అనే మూడ్ లో మనం ఉంటే, వాళ్ళ ఇంకొక సైడ్ బ్రెయిన్ మన మీదనే కంపల్సరీ ఉంటది. ఓకే. ఎందుకంటే 49% పేరెంట్స్ ఇన్వాల్వ్మెంటే ఉంది. అవును. ఇంట్లో నుంచే చాలా విషయాలు నేర్చుకుంటారు. ఇంకా అదర్ యాక్టివిటీస్, ఎన్విరాన్మెంట్ అది అని అంటే దట్ ఈస్ డిఫరెంట్. ఓకే. ఇక్కడ మీ కనెక్షన్, పేరెంట్ చైల్డ్ కనెక్షన్ స్ట్రాంగ్ గా ఉంటే ఖచ్చితంగా మంచి డిసిషన్ తీసుకుంటారు, మంచి బిహేవియరే బిల్డ్ అవుతుంది. పిల్లలు రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలంటే మీరు రెస్పెక్ట్ఫుల్ గా ఉండండి. పిల్లలు పేషెన్స్ తో ఉండాలి, అరవద్దు, ఎవరిని కొట్టకూడదు అంటే మీరు పేషెంట్ గా ఉండండి. వాళ్ళు అరిచినప్పుడు మీరు పేషెన్స్ లూజ్ అయిన అనుకో, వాళ్ళు కూడా ఆటోమేటిక్ నెక్స్ట్ సిచ్యుయేషన్ లో ఇంకా డబుల్ పేషెన్స్ లూజ్ అవుతారు, అంత అగ్రెసివ్ గా అవుతారు. వాళ్ళు ఎంత అయినా సరే మీరు కామ్ గా ఉండండి, కామ్ వాయిస్ తో మాట్లాడాలి, ప్రేమగా చెప్పాలి. ఒకవేళ చిన్న పిల్లలు ఇంకా ఉన్నారు, సమ్ 2, 3, 4, 5 years ఉన్నా కూడా మన మాట వినాలి. అంటే సపోజ్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏడుస్తున్నారు అనుకోండి, చాలా ఏడుస్తున్నారో ఎందుకో అర్థం కాదు, అడిగినా చెప్పరు. అలాంటి సిచ్యువేషన్ లో మీరేం మాట్లాడొద్దు, జస్ట్ దగ్గరికి వెళ్ళి నీల్ డౌన్ చేసి ఒక్కసారి హక్ చేసుకోండి. ఏడవనివ్వండి, ఏడవకు ఏడవకు అనే మాట మనం చెప్పొద్దు వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటారు, ఏడవకు ఏడవకు అన్నప్పుడు నా ఫీలింగ్స్ వల్ల అర్థం చేసుకోవట్లే, ఎంతసేపు మనం ఒక ఏమంటారు ఒక టాస్క్ ఫినిష్ చేయాలనే ఇంటెన్షన్ తోటే ఒక అడల్ట్ ఉంటాడు, బట్ పిల్లలు ఒక ఎమోషన్ బేస్డ్ ఉంటారు అనమాట.
సో వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయకండి, లెట్ ఇట్ గో. అంటే మనం ఎంతసేపు వాళ్ళ నేను ఏడుపు ఉన్నాను నీకు. ఆపించడానికి ప్రయత్నిస్తున్నాము. ఎంతసేపు ఆపడానికి ప్రయత్నిస్తున్నాం, ఎందుకు ఏడుస్తున్నాడు అని వాడి బాధ మనం అర్థం చేసుకోవట్లేదు. ఓకే. వాళ్ళకి కావాల్సింది మీ ఫిజికల్ టచ్, ఒక కంఫర్ట్ ఇవ్వాలి వాళ్ళకి, చిన్న పిల్లలైతే. అదే పెద్దవాళ్ళైతే కొంచెం భుజం మీద చేసి రబ్ చేయడం, హెడ్ పైన చేసి రబ్ చేయడం, ఇక్కడ చాలా మంచి ఏమంటారు సెన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే. ఈ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో మంచి కంఫర్టింగ్ సూతింగ్ ఇస్తుంది పిల్లలకి. కొంచెం పెద్దవాళ్ళైతే ఓకే. చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని కొద్దిసేపు హక్ చేసుకోండి, ఏం మాట్లాడకండి, లెట్ దెమ్ క్రై, వాళ్ళే ఊరుకుంటారు. నా చిన్న పాప కూడా చాలా మొండిగా అగ్రెసివ్ గా ఉంటుందన్నమాట. నేను ప్రతిసారి ఇదే చేస్తాను, ఏదన్నా కాగానే నేను ఏడు పాపు అని నేను చెప్పాను, జస్ట్ వెళ్ళి రానా నేను ఎత్తుకుంటారా అని చెప్పి ఎత్తుకొని ఒక 2 minutes అలా 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 చేస్తే తనే కామ్ అయిపోతుంది. తర్వాత ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే అప్పుడు అక్క అది తీసుకుంది, అక్క అది చేసింది, ఇది చేసింది, ఏమైందో ఇన్సిడెంట్ చెప్తుంది. అప్పుడు దాని తగ్గట్టు పెద్ద పెద్ద పాప దగ్గర కూడా అగ్రెసివ్ గా నువ్వు ఎందుకు చేసినావు అట్లా, ఇలా ఎందుకు చేసావు, అది చిన్నది కదా ఇచ్చేయి, ఇలాంటి మాటలు పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడొద్దు. ప్రతి ఒక్కరు చేసేది ఇదే. అదే మిస్టేక్. ఓకే. అలా చేసినప్పుడు ఏమవుతుంది, సిబ్లింగ్స్ మధ్యలో ఈ బాండింగ్ ఏదైతే ఉందో, అక్క చెల్లెలు గాని, అన్న తమ్ముడు గాని, అక్క తమ్ముడు గాని, ఇలాంటి ఈ సిబ్లింగ్స్ రిలేషన్ ఏదైతే ఉందో వాళ్ళు దూరం అవుతారు. పేరెంట్స్ చేసిన మిస్టేక్ కి పిల్లలు దూరం అవుతున్నారు. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో కొందరు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే బయట చిన్న వాళ్ళు వెళ్ళిపోతారు, చిన్న వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు, వాళ్ళ కనెక్షన్ మిస్ అయింది అక్కడ. పేరెంట్సే చేస్తారు అది, వాళ్ళు కాదు. ఎంతసేపు చిన్నవాడు 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 అని ప్రయారిటైజ్ చేస్తే పెద్దవాళ్ళకు కోపం వస్తుంది. మరి నేనేంటి, నేను కూడా నీకే కదా పుట్టినా, అవును, నన్ను ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తున్నావు అని ఒక ఫీలింగ్ కి మాత్రం ఖచ్చితంగా వస్తారు వాళ్ళు. అంటే సెకండ్ వాళ్ళు రాగానే నన్ను తక్కువ చేసి చూస్తున్నారు వీళ్ళు అనేది ఉంటది ఖచ్చితంగా. చిన్న చిన్న బాబు పిల్లలు ఉంటారు, సెకండ్ పుట్టిన పిల్లలు. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళేమో ఒక 2-3 years ఉన్నప్పుడే వీళ్ళు చిన్న వాళ్ళు పుడతారు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలని అంటే ఇద్దరు పార్ట్నర్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. వైఫ్ చిన్న పాపను చూస్తున్నప్పుడు హస్బెండా లేకపోతే అత్తనా లేకపోతే ఇంకా ఇంట్లో ఎవరన్నా ఉన్నా సరే వాళ్ళు ఫస్ట్ వాళ్ళని కంపల్సరీ చూడాలి. ఎందుకంటే వాళ్ళు మెంటలీ చాలా డిస్టర్బ్ అవుతారు, లోన్లీగా ఫీల్ అవుతారు, ఒక ఫ్రీజ్ మోడ్ లోకి వెళ్తారు అనమాట. ఎక్కువ మాట్లాడడం తగ్గించేస్తారు, ఇంకా నా మాట ఎవరు వినరు అని మాట్లాడమే తగ్గించేస్తారు, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని పేరెంట్స్ నుంచే వస్తాయి. అందుకోసమే పేరెంటింగ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్స్ నేర్చుకోవాలి. నిజమే మేడం, నాకు అనిపిస్తోంది 99% ఇలాంటివన్నీ పిల్లల విషయంలో చూస్తుంటాం కదా. చాలా వరకు ప్రతి 10 ఇళ్లలో ఒక 8 మందిలో ఇలాంటివి ఉంటాయి. అక్కని అలా అన్నావు, చెల్లని ఇలా అన్నావు, నన్ను ఎందుకు అనలేదు, ఇట్లాంటివి వింటుంటాం సిబ్లింగ్స్ మధ్యలో. ఖచ్చితంగా కంపారిజన్ ఉంటుంది. అవును, పిల్లల మధ్య పేరెంట్స్ కే తెలీదు వాళ్ళ మిస్టేక్ చేస్తున్నారని. అవును అవును. మరి నిజంగా అట్లాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు మీరు అన్నట్టుగా పక్కన ఎవ్వరు సపోర్ట్ లేరు, ఇద్దరిని మనమే హ్యాండిల్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు ఆ సిచ్యువేషన్ మనం ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు అంటారు, పిల్లలు ఇద్దరు హ్యాపీ ఫీల్ అయ్యే రకంగా? ఇప్పుడున్న జాబ్స్ అయితే 9 to మళ్ళీ ఈవినింగ్ వరకు అయితే ఖచ్చితంగా ఒకరు వర్క్ చేయాల్సిందే. అవును, ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి ఒక మదర్ కంపల్సరీ చూసుకోవాలి ఇద్దరిని. అలాంటప్పుడు సెకండ్ బేబీని కేరింగ్ చేసిన తర్వాత ఫస్ట్ బేబీ దగ్గరికి వెళ్ళి కొంచెం మాట్లాడుతూ ఉండాలి, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ ఉండాలి. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క పేరెంట్ చేయాలి. అండ్ హస్బెండ్ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ పెద్ద పాపని పట్టుకోవాలి. హస్బెండ్ కూడా రాగానే ఫస్ట్ పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే చిన్న వాళ్ళే మనకు క్యూట్ గా కనిపిస్తారు, ఫస్ట్ వాళ్ళనే వచ్చి ముద్దాడుతుంటాం, బట్ దట్ ఈస్ రాంగ్. ఫస్ట్ వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, సెకండ్ వాళ్ళు రాకముందు నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. సో మీ ప్రేమ వాళ్ళకి ఎక్కువ అవసరం, సెకండ్ వాళ్ళకి తెలియదు అసలు ఏం జరుగుతుంది. అందుకే ఆ మిస్టేక్ చేయకండి. ఫస్ట్ వీళ్ళది అయిన తర్వాత సెకండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి.
నాకు తెలుసు మీకు సెకండ్ వాళ్ళ పైన ఎక్కువ ప్రేమ ఉంటది, ఎందుకంటే చాలా క్యూట్ గా ఉంటారు. ఎక్కువ ప్రేమ చిన్న వాళ్ళ మీదనే ఉంటది ఆబ్వియస్లీ. నిజంగా అవును, ఇది నిజమేనా మేడం? నిజంగానే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉంటది. ఇంట్లో అంటారు ఎందుకు నా అంటే మీద కన్నా. పెద్దవాళ్ళు కొంచెం రూడ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా, కొంచెం లవ్ అనేది తగ్గిపోతది వీళ్ళ పైన. ఓకే ఓకే. ఎందుకు మళ్ళీ మనమే చేస్తున్నాం, ఆ, మనమే ఇవ్వట్లేదు లవ్, అవును. అందుకే వాళ్ళు రిటర్న్ రూడ్ గా బిహేవ్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళు అది కోరుకుంటున్నారు, ఆ అటెన్షన్ ని కోరుకుంటున్నారు. అది ఓకే రాకపోయేసరికి రూడ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే. చాలా మంది పిల్లల విషయానికొస్తే ఇందాక మీరన్నట్టుగా సైలెంట్‌గా అయిపోయి, లోన్‌లీగా హ్మ్. ఇంటికొచ్చిన తర్వాత మనం కలిసి మాట్లాడదాము అన్నా గూడా మనకు టైం ఇవ్వకుండా, అందరం ఒక దగ్గర కూర్చుంటే వాళ్ళు సెపరేట్‌గా రూమ్‌లోకెళ్ళిపోయి అలా ఉండిపోతుంటారు. దానంతటికి అంటే పేరెంటింగ్ కరెక్ట్‌గా లేకపోవడమే రీజన్ అంటారా మేడం? ఖచ్చితంగా. మరి అటువంటి పిల్లల్ని మనం ఎలా నార్మల్‌గా తీసుకురావచ్చంటారు? హ్మ్. ఇప్పుడు పిల్లల్ని సెపరేట్ చేసి చూసేదానికంటే హ్మ్. మనం అందరం ఒక ఫ్యామిలీ, మనం అందరం యూనిటీగా ఉండాలి అని ఫ్యామిలీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని పెట్టుకోవాలి. హ్మ్. అంటే ఎవరైనా సరే 9 వరకు మనం మొబైల్స్, టీవీ ఏమున్నా కూడా ఆఫ్ చేయాలి. ఓకే. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారి కంపల్సరీ కలిసి భోంచేయాలి. హ్మ్. అందరం కలిసి కాసేపు మాట్లాడాలి, కాసేపు వాకింగ్ చేయాలి, కాసేపు పార్కెళ్ళాలి. ఇలాంటివి యూనిటీగా చేస్తే వాళ్ళు కూడా ఏమంటారు, ఆ బాండ్, ఆ సపోర్ట్ అనేది ఫీల్ అవుతారు. హ్మ్. ఎంతసేపు వీళ్ళని సెపరేట్ చూడడం, వాళ్ళని సెపరేట్ చూడడం, మీ బిజీ లైఫ్‌లో వీళ్ళు, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఉంటే ఈ కనెక్షన్ అనేది దూరం అవుతుంది. అవును. సో, ఓకే. వాళ్ళు కూడా వాళ్ళ కంఫర్ట్ జోన్‌లోకెళ్ళిపోతారు. హ్మ్. ఈ సపోర్ట్ దొరకకపోయేసరికి ఇంకొక ఓకే. డైవర్షన్‌కి చూసుకోవడానికి ఎళ్తారు. ఓకే. సో, వాళ్ళ లోకం వాళ్ళకి క్రియేట్ అవుతుంది హ్మ్. మెల్లిమెల్లిగా. అది మనకు గూడా తెలీదు. అది అవును. పెద్దగా అయిన తర్వాత అప్పుడు మాట్లాడట్లేదు, అవును. రావట్లేదు, ఇవన్నీ మాట్లాడతారు. చాలా ఎక్కువ మార్పొచ్చి ఇంకా వాళ్ళు మొత్తం మనకు దూరంగా ఉండిపోయారు అనే ఒక ఆ సిట్యుయేషన్ క్రియేట్ అయినప్పుడే అర్థమవుతుంది నిజంగా. అవును. మేడం చాలా మంది పిల్లలు పేరెంట్స్ చెప్పింది అస్సలు వినరు. మనం ఎంత ప్రేమగా చూసుకున్నా, ఎలా ఉన్నా, అడిగింది తెచ్చిపెట్టినా, తెచ్చిపెట్టకపోయినా, స్ట్రిక్ట్‌గా ఉన్నా, ఎలా ఉన్నా గూడా మన విషయానికొచ్చేసరికి ఇంట్లో వాళ్ళు చెప్పింది ఎల్లు నువ్వు, నువ్వేంది నాకు చెప్పేది అని లైట్ తీసుకుంటుంటారు. అదే ఫ్రెండ్స్ విషయానికొచ్చేసరికి వీళ్ళే నా ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టుగా ఫీల్ అయిపోయి, వాళ్ళు ఏది చెప్తే అది వినేటట్టుగా కొంతమంది పిల్లల్ని చూస్తున్నాం. ఎందుకు ఇది ఎటువంటి సందర్భాల్లో ఇలా జరిగే అవకాశం ఉంటుందంటారు? ఇందాక నేను చెప్పాను గదా, హ్మ్. మీ పిల్లలు రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడాలంటే మీరు రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండండి. అవును. ఎవ్వరిని ఇంకొక ఫ్యామిలీ మెంబర్‌తో కంపేర్ చేయడం గానీ, హ్మ్. డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడడం గానీ, నిక్ నేమ్స్ పెట్టి మాట్లాడడం గానీ, హ్మ్. ఇలాంటివి చేయకూడదు. ఓకే. పిల్లలు ఇంకొకరిని టీజ్ చేస్తున్నా అప్పుడే కరెక్ట్ చేయాలి వాళ్ళని. హ్మ్. హ్మ్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. జోక్స్ అయిపోయినాయి ఇప్పుడు. అవును. బట్ దట్ ఈస్ ద సీరియస్ ఇష్యూ. హ్మ్. మనం అంటే పేరెంటింగ్ విషయంలో ఆహ్, వైఫ్ హస్బెండ్ పైన జోక్స్ ఏసుకోకూడదు. పిల్లల ముందు అది గూడా. ఓకే. మీరు ప్రైవేట్ లైఫ్ ఏదైనా ఉంటే ప్రైవేట్‌గా చూసుకోవచ్చు. హ్మ్. బట్ పిల్లల ముందు ఎప్పుడు ఆల్‌వేస్ రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడండి. ఓకే. మీరే రెస్పెక్ట్ ఇవ్వకపోతే మమ్మీ, డ్యాడీ ఆబ్వియస్‌లీ చులకనగానే చూస్తారు అవును. కదా! రైట్. ఇంకెవరైనా ఇప్పుడు సపోజ్ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చారు, హ్మ్. ఫ్రెండ్స్ వచ్చారు. మా వాడు చూడు ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటాడు. ఎన్ని సార్లు చెప్పినా వినడు. హ్మ్. ఎప్పుడు చూసినావా ఇగో ఇట్లనే చేస్తాడు చూడు. చూపిస్తా. వాళ్ళ ముందే ఎగ్జాంపుల్‌గా తీసుకొని చూపిస్తే ఎంత ఎంబారసింగ్ ఉంటది. అవును. వాళ్ళు నెక్స్ట్ టైము మళ్ళీ రావడానికి ఇష్టపడతాడా? వచ్చి లేదు. మాట్లాడడానికి ఇష్టపడతాడా? లేదు. లేదు. ఎవరి మిస్టేక్ మళ్ళీ ఇక్కడ? మనదే. ఆ! మనదే, మన బిహేవియరే కరెక్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. హ్మ్. ఎవరితోని ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియట్లేదు మనకి. అవును. అందరి ముందు అన్ని టాపిక్స్ మాట్లాడుతున్నాం. ఆ! ఓకే. మనం పిల్లల ముందు మనం అంటే మనకున్న ఇబ్బందుల్ని మనం హ్మ్. చిన్నప్పటి నుంచి అంటే చాలా వరకు హ్మ్. ఒక 80స్, 90స్ వాళ్ళని తీసుకుంటే కిడ్స్‌ని హ్మ్. విలేజెస్‌లో అట్లాంటి వాళ్ళని తీసుకుంటే చాలా ఇబ్బందులు పడి మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించి వచ్చి ఇప్పుడు వాళ్ళ పిల్లల విషయానికొచ్చేసరికి అలా ఉండకూడదు అని చెప్పి అతి జాగ్రత్త చేసి, అతి గారాబం చేసి వాళ్ళని పెంచుతుంటారు. కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఇబ్బందులు అర్థం చేసుకొని మంచిగా పెరిగే పిల్లలుంటారు. కొంతమంది ఎంత చెప్పినా గూడా ఆటోమేటిక్‌గా నెగెటివ్ సైడ్ ఎళ్ళిపోతుంటారు. హ్మ్. ఎందుకని జరుగుతుందంటారు ఇలా? సేమ్ మళ్ళీ పేరెంట్ చైల్డ్ కనెక్షనే హ్మ్. ఇది.
ఎవరైతే పేరెంట్ చైల్డ్ కనెక్షన్ బిల్డ్ చేసుకుంటారో ఆటోమేటికలీ వాళ్ళ బాధని, వాళ్ళ హ్యాపీనెస్ ని, వాళ్ళ సాడ్నెస్ ని అన్ని షేర్ చేసుకుంటారు పిల్లలు. అలా షేర్ చేయడమే కరెక్ట్ అంటారా? షేర్ చేయడమే కరెక్ట్. ఎందుకనంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్ని అర్థమవుతాయి. అప్పట్లో మనకేం తెలియదు. అవును. అసలు డిప్రెషన్, స్ట్రెస్ అనేది మనకు తెలియదు. లేదు అసలు. 10th 12th క్లాస్ కొందరికి అయితే మ్యారేజ్ అయిన తర్వాత అత్తమామ మాటనే వినాలి అన్నప్పుడే స్ట్రెస్ గా ఫీల్ అవుతుండే. అది స్ట్రెస్ అని కూడా తెలియదు అప్పుడు. స్ట్రెస్ అని కూడా తెలియదు. కానీ ఇప్పుడు 7th 8th క్లాస్ నుంచే స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ అని సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి వాళ్ళకి. అవును. అంటే టెక్నాలజీ అలా పెరిగిపోయింది, ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోయింది. అలాంటి ఎక్కువ రిసోర్సెస్ మనకు దొరుకుతున్నాయి. డైవర్షన్ కి గానీ, సోషల్ మీడియా గానీ, హై స్టిమ్యులేటెడ్ కాంటెంట్ చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ అయిపోయింది. మెయిన్ రీజన్ ఇన్ఫోబెసిటీ అంటాను నేను. అంటే జనరల్ గా మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ తింటే ఏమవుతుంది, ఒబేసిటీ వస్తుంది కదా. అవును. మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అనుకోండి, ఇన్ఫోబెసిటీ అంటాం. ఓకే. ఇన్ఫోబెసిటీ అంటే ఫర్ సపోజ్ 10 to 12 years ఉన్న పిల్లలు ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలో ఇప్పుడు 4-5 years ఉన్న పిల్లలు అంత ఫాస్ట్ గా తీసుకుంటున్నారు. అంటే 3 times ఎక్కువ. అప్పుడు ఏమవుతుంది, ఇన్ఫోబెసిటీ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఎనర్జీ లెవెల్స్ కూడా ఎలా ఉంటాయి, ఫుల్ హైపర్ ఉంటాయి, అగ్రెసివ్ గా తయారవుతున్నారు. ఆ ఎనర్జీ ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు పిల్లలకి. సో ఎక్కడ పెడుతున్నారు ఆ ఎనర్జీ మొత్తం? పేరెంట్స్ కి బ్యాక్ ఆన్సర్ ఇవ్వడం, సిబ్లింగ్స్ ని కొట్టడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ అన్నమాట సోషల్ మీడియాలో. ఇప్పుడు చూడండి, మీరు ఒక 1 minute నేను అక్కడికి వెళ్ళేసి వస్తా అని చెప్పగానే మీరు ఫోన్ తీస్తారు, రీల్స్, షార్ట్స్ ఏదో చూసుకుంటూ కూర్చుంటారు. ఒక్క షార్ట్ తోటి ఆగిపోతామా? ఒకటి చూసి పెట్టేస్తామా? లేదు. నేను వచ్చే వరకు అది మీరు చూస్తూనే ఉంటారు కదా. మరి మనకి అలా ఉంటే పిల్లల్ని ఎంత అట్రాక్ట్ చేస్తుంది అది కదా. వాళ్ళకి ఇంకా చాలా కొత్త. ఒకటి చూడగానే మన మైండ్ కి డోపమైన్ అనే ఏమంటారు హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలా ఇంకొకటి చూడాలి అనేది మైండ్ అడుగుతూ ఉంటుంది, ఇంకా చూడు అని. సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు మైండ్ అనేది. మైండ్ కూడా ఏమవుతుంది, ఒక దాని మీద మన ఫుల్ ఫోకస్ పెట్టిన తర్వాత రా హోంవర్క్ చేద్దురా, రా తిందాము అని పిలిచినప్పుడు మైండ్ పలకదు. ఎందుకంటే ఆ మోడ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ లో ఉంది మైండ్. ఇవి చిన్న చిన్న సిల్లీ థింగ్స్ లాగా కనిపిస్తాయి. తినడము, పడుకోవడము, హోంవర్క్ రాయడం, ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ లాగా కనిపిస్తాయి. ఇప్పుడు నేను దాని మీద పెట్టాలా ఎనర్జీ? అవసరం లేదు అనే మోడ్కి వస్తారనమాట. అందుకే చెప్పిన మాట అసలు వినరు పిల్లలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిస్ట్రాక్షన్ ని దూరం చేయాలి. మేడం, పిల్లల విషయానికి వచ్చేసరికి ఇందాక మీరు అన్నట్టుగా ఫుడ్ విషయం గానీ, చదువు విషయం గానీ, వాళ్ళంతట వాళ్ళు పుస్తకాలు అసలు తీయరు కొంతమంది పిల్లలు. మనం చదువుకోమని చెప్తే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటావు, మాకు తెలీదా అంత మాత్రం, అట్లా అంటూ ఉంటారు. నిజంగా పిల్లలకి మనం చెప్పడం కరెక్ట్ కాదంటారా అలా? 1 time చెప్పాలి, 2 time చెప్పాలి, 3rd time చెప్పొద్దు. మీరే ఒక బుక్ తెచ్చుకొని వాళ్ళ ముందు కూర్చోండి. టీవీ, ఫోన్ ఏది ఉన్నా మీది పక్కన పెట్టేసేయండి, ఆఫ్ చేసేసేయండి. మీరు ఒక బుక్, ఒక మ్యాగజైన్ ఏదో ఒకటి తెచ్చుకొని పక్కన కూర్చొని చదవండి. మీరు చెప్పకండి చదవమని, చెప్పేసారు అయిపోయింది, మీరు తెచ్చి కూర్చోండి. ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా వచ్చి చదువుకుంటారు. 1 time చూస్తారు, 2 time చూస్తారు, 3rd time చూస్తారు, 10 times చూస్తారు, 11th time వాళ్ళే వచ్చి కూర్చుంటారు. మార్పు ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు చెయ్యండి, వాళ్ళు చేసేస్తారు. అంతే, వాళ్ళే తినాలి. ఎంత పిలిచినా తినరు, అటు ఇటు ఇల్లంతా పరిగెట్టిస్తుంటారు. అవును. అలాంటప్పుడు అందరు ఫ్యామిలీ కలిసి కూర్చోవాలి, కలిసి అందరు భోంచేయాలనేది ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవ్రీ నైట్ అంటే డిన్నర్ టైమా, లంచ్ టైమా, మీల్ ఖచ్చితంగా ఏదో ఒక మీల్, ఫ్యామిలీ మీల్ ఉండాలి. ఇండివిజువల్ గా కాకుండా నేను తినేసిన నువ్వు తిను అలా కాదు, అన్ని ఒకేసారి పెట్టుకొని అందరూ వడ్డించుకొని, మమ్మీ కూడా వడ్డించుకోవాలి. మళ్ళీ వద్దు, సాక్రిఫైజెస్ వద్దు. మీరు కూడా ఇంపార్టెంట్, మీ హెల్త్ కూడా ఇంపార్టెంట్. అవును. మీరు డిసిప్లిన్ నేర్పించాలి కదా, మీ గోల్ అదే కదా. మీరు కూడా కూర్చోండి. గోల్ ఏంటి, మీరు ఇక్కడ ఇప్పుడు తినేయాలి అని టాస్క్ కాదు, టాస్క్ ఫినిష్ చేయడం కాదు. ఆ డిసిప్లిన్ అనేది, ఆ బిహేవియర్ అనేది డెవలప్ చేయాలి. అవును. ఆ బిహేవియర్ పైన ఫోకస్ చేయాలి. ఏదైనా సరే, ఏదన్నా మీరు మార్పు కోరుకుంటున్నారు అనుకోండి పిల్లల్లో,
దేర్ బిహేవియర్, అంటే వాళ్ళ ఎమోషన్, వాళ్ళ బిహేవియరే మీ గోల్ ఉండాలి. ఏదో ఇప్పటికి టాస్క్ అయిపోయిందా అన్నది కాదు మీ ఫోకస్. ఓకే. మీరు చెప్పినట్టుగా చిన్న పిల్లల విషయంలో అయితే మనం బతిమలాడో ఏదో చేసి తినిపించి లేదంటే డిసిప్లిన్‌గా అందరం కూర్చొని అలా అలవాటు చేస్తాం. ఓకే. అది అంతవరకు. కొంతవరకు కొంచెం పిల్లలు ఎదిగేసరికి ఈ ఫుడ్డొద్దు, ఆ ఫుడ్డొద్దు అని చెప్పి రకరకాలుగా అన్నీ వద్దు అని చెప్పి పక్కకు పెట్టేయడం. కొన్ని పర్టిక్యులర్ ఐటెమ్స్‌కి మాత్రమే అలవాటు పడిపోవడం అలా ఉంటుంటారు. చాలా మంది ఇప్పటి పిల్లలు అలానే ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ అందాలంటే ఫుడ్ ఖచ్చితంగా అన్నీ పెట్టాల్సి ఉంటుంది. ఆ పిల్లల్ని మనం ఎలా అలవాటు చేయాల్సి ఉంటుంది మేడం ఫుడ్‌కి? అంటే దీంట్లో కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళ చేతిలో వన్ ట్యాప్ లో అంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. వాళ్ళకి నేర్పించాలి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చెట్టు పెంచాలంటే ఎన్ని టైమ్స్ నీళ్లు పోస్తే అది పెరిగి నీకు పండిస్తుంది. ఆ విలువ వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా ఫుడ్ ని వేస్ట్ చేయరు. ఫుడ్ ని ఇష్టపడి గౌరవంగా తింటారు. ఓకే. అండ్ ఫుడ్ ప్రిపేర్ చేసే టైంలో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవాలి. నువ్వు ఎందుకు కిచెన్ లోకి వచ్చినావు, నడు, నువ్వు బయటకు నడు, నన్ను డిస్టర్బ్ చేయకు, ఇలాంటి డైలాగ్స్ వాడొద్దు. రా, నీకు కూడా ఒక పని చెప్తా, నాకు హెల్ప్ చేసురా అని చెప్పి వాళ్ళని కూడా పిలవాలి. పిలిచి ఏదో ఒక చిన్నదైనా సరే పక్కన, సరే చేయకున్నా పర్లేదు, పక్కన నిల్చోబెట్టుకోవాలి. ఇదేంటి 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 ఇదేంటి, ఇప్పుడు అన్నం వండాలంటే ఏం వేయాలి దీంట్లో, ఇప్పుడు కూర వండాలంటే ఏమేం పడతాయి దీంట్లో, ఎంత క్వాంటిటీ పడుతుంది, జస్ట్ చూడనివ్వండి. వాళ్ళు అడిగితే చెప్పండి, బట్ ఫోర్స్ చేయొద్దు. ఫుడ్ విషయంలో ఎప్పుడు కూడా పిల్లల్ని ఫోర్స్ చేయొద్దు. ఇష్టం ఉంటే వాళ్ళే తింటారు, లేదంటే వాళ్ళే చూసి నేర్చుకుంటారు. బట్ ఫోర్స్ చేస్తే ఏమవుతుంది, ఆ ఫుడ్ పైన నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది అనమాట వాళ్ళ మైండ్ కి. అంటే ఈ ఫుడ్ విషయంలో మమ్మీ నన్ను తిడుతుంది, నాకు ఈ ఫుడ్ నచ్చదు అనే ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఫుడ్ కి ఒక రెస్పెక్ట్ ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి, ఇప్పుడు అన్నారు చిన్నపిల్లలు అంటే ఏదో చేసి తినిపిస్తాం, పెద్దవాళ్ళకంటే అదినా ఇదినా అని. దేంట్లో ఏముంటుంది, అది మన బాడీలో ఏం చేస్తుంది అది చెప్తే మినిమం అర్థం చేసుకుంటారు కదా. అట్లీస్ట్ చాలా వీడియోస్ ఉన్నాయి, కార్టూన్స్ ఉంటాయి, డాక్టర్స్ చెప్పినవి కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. వాట్ ఈస్ ప్రోటీన్, వాట్ ఈస్ విటమిన్, ఇవన్నీ అర్థం అవుతాయి వాళ్ళకి. బయాలజీలో కూడా ఇవన్నీ ఉంటాయి. బాడీలో ఇంత మంచిగా ఎందుకు గాడ్ మనకి బాడీ ఇచ్చాడు, ఈ బాడీని మంచిగా చూసుకోవాలంటే ఏమేమి ఇవ్వాలి బాడీకి అనేది ప్రతి ఒక్కటి అర్థం అవుతాయి వాళ్ళకి. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళు కూర్చోబెట్టి కరెక్ట్ గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. మీకు తెలియకపోతే వీడియోస్ చూపించండి, అంతే. ఈజీ కదా. ఇంకా అవును, అసలు ఫస్ట్ ఆ సిచ్యువేషన్స్, ఆ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఎలా చెప్పాలి అనేది నిజంగా తెలియాలి అంటే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా పేరెంట్స్ సైడ్ నుంచి పేరెంటింగ్ ఉండాల్సిందే. ఖచ్చితంగా, నిజంగానే. ఇవన్నీ మనకు రోజు జరిగేవే, ఇదంతా కామన్ గా రొటీన్ గా అనిపిస్తుంది. బట్ మనం మాట్లాడుకునే కొద్దీ కదా వెళ్తేనే కదా తెలుస్తుంది. ఇప్పుడు గులాబ్ జామ్ ఉంది నా చేతిలో, ఎంతసేపు నేను చూపిస్తే గులాబ్ జామే అనుకుంటాం, అంతే. నీ చేతికిచ్చి తినమన్నప్పుడే కదా దాని టేస్ట్ తెలుస్తుంది. దాని లోతుకి వెళ్తేనే తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది. ఇప్పటి వరకు ఒక సైడ్ ఆఫ్ యాంగిల్ పేరెంటింగ్ చూసారు. మంచి పేరెంటింగ్ నేర్చుకున్న తర్వాత డిఫరెంట్ యాంగిల్ చూస్తారు పేరెంటింగ్. అంటే దానికంటే పీస్ఫుల్ లైఫ్ ఇంకేది ఉండదు. ఇప్పుడు చూడండి, మనకున్న టెన్షన్స్, ఈ ప్రెషర్ పిల్లలకు ఉంటాయా, వాళ్ళు ఎంత హ్యాపీ నేచర్ అసలు వాళ్ళది. మనమే ఎన్నో విషయాలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎంతసేపు మన టెన్షన్స్, మన సిచ్యుయేషన్స్ అన్ని వాళ్ళ మీద పెట్టి వాళ్ళని తిట్టడము, కొట్టడం చేస్తుంటాం. కరెక్టే మేడం. మీరు అన్నట్టు ఇందాక సెల్ ఫోన్స్, వీటన్నిటికి మొబైల్స్, టీవీలు, రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులకి అలవాటు పడిపోయారు పిల్లలు. అంటే ఒక రకంగా మీరు అన్నది కూడా కరెక్టే. ఎవరి బిజీ లైఫ్ లో వాళ్ళుండి పేరెంట్స్ అలసిపోయి వచ్చి వాళ్ళు వచ్చి రెస్ట్ తీసుకోవడము, వీళ్ళని పట్టించుకోకపోవడము, రీజన్ ఏదైనా చాలా మంది పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు పడుకున్న తర్వాత కూడా వీటిని చూస్తూ, టీవీలు, మొబైల్స్ చూస్తూ అలా ఉండిపోయే పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కసారి పేరెంట్స్ వచ్చి పడుకోండి అని చెప్పినా కూడా లేట్ నైట్స్ అవి చూస్తూ పడుకోకుండా ఉండే పిల్లలు ఉన్నారు. అలాంటి పిల్లల్ని ఎలా దారిలోకి తీసుకురావచ్చు అంటారు? ఎవ్రీ ఫ్యామిలీకి రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలి. బౌండరీస్ అనేటి కంపల్సరీ అవసరం. ఏ ఫ్యామిలీలో అయినా, ఎలాంటి ఏజ్ ఆఫ్ పిల్లలైనా సరే, అందరూ ఫోన్స్ టీవీ దగ్గర పెట్టి పడుకోవాలి అనేది ఒక రూల్ పేరెంట్స్ ఫాలో అయితే పిల్లలు ఆటోమేటిక్ గా ఫాలో అవుతారు. అది చిన్నప్పటి నుంచి నేర్పియాలి వాళ్ళకి.
ఓకే. ఈ సిస్టమ్ మా ఇంట్లో ఉంది అని నెక్స్ట్ రిలేటివ్స్ ఎవరన్నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినా సరే అదే ఫాలో కావాలి స్ట్రిక్ట్ గా అనేది యూనిటీగా ఉండి అది ఫాలో కావాలి. ఓకే. ఇప్పుడు నాకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేను చేసుకొని పడుకుంటా అనేది ఉండొద్దు. పిల్లలు కూడా నాకు కూడా ఎగ్జామ్ ఉంది అది ఉంది ఇది ఉంది గ్రూప్ స్టడీస్ ఉన్నాయి అవి ఉన్నాయి అని వాళ్ళు కూడా ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్తారు. అవును. ఇంకేదన్నా ఉంటే ఎర్లీ మార్నింగ్ లేచి చేసుకో, బట్ నైట్ 9 or 10 మీ ఇష్టం, అది డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీ టైమింగ్స్ వచ్చేసి. సో కంపల్సరీ పేరెంట్స్ పాటిస్తేనే పిల్లలు కూడా పాటిస్తారు. ఫుడ్ విషయంలో కూడా అంటే పిల్లలకి చిప్స్ కానీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఇస్తుంటారు. సో అసలు తెలియకుండానే పిల్లల టిఫిన్ బాక్సెస్ లో చిప్స్ అని నూడిల్స్ అని లేకపోతే మైదా షుగర్ ఏదైతే కంటెంట్ ఉంటుందో ఎక్సెస్ సాల్ట్ షుగర్ ఏదైతే ఉందో దట్ ఈస్ టోటలీ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ హైపర్ యాక్టివిటీ ఏదైతే రీజన్స్ ఉన్నాయో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. ఎందుకంటే ఫుడ్ లో చేంజెస్ జరగకపోతే బిహేవియర్ లో బాడీలో చేంజెస్ జరగకపోతే మైండ్ లో కూడా చేంజెస్ జరగవు. ఓకే. సో ఇంటేక్ ఏదైతే గుడ్ గా ఉంటుందో ఆలోచనలో కూడా అలాంటి మంచి ఆలోచనలు మంచి బిహేవియర్ వస్తాయి. అది బయోలాజికల్ గా ప్రూవ్ అయింది కూడా. ఓకే. సో టిఫిన్ బాక్సెస్ లో ఇలా అన్ని కూడా హెల్తీ ఫుడ్స్ పెట్టడానికి ట్రై చేయండి. డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేయండి. చాలా రెసిపీస్ ఈ రోజు ఫుడ్ బ్లాగ్స్ అని ఎంత మంది చేస్తున్నారు. హెల్తీ ఫుడ్స్ అని చాలా ఉన్నాయి. మిల్లెట్స్ అని మల్టీగ్రెయిన్స్ అని ఎక్కువ చాలా ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయాలి. నట్స్ అండ్ సీడ్స్ ఎక్కువ ప్రోటీన్ అంటే పన్నీర్ చీజ్ మిల్క్ కర్డ్ ఇలాంటివి ఎక్కువ ఇస్తుండాలి. సో దట్ జంక్ ఫుడ్ పైన వాళ్ళకి అక్కడ సైడ్ వెళ్ళరనమాట. మీరు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వట్లేదు హెల్దీ ఆప్షన్స్, అందుకే ఈజీ ఏవి దొరికితే అవి తినడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఇలాంటివి అవాయిడ్ చేయాలి. సో బాడీ హెల్దీగా ఉండాలి మైండ్ హెల్దీగా ఉండాలని అంటే హెల్దీ ఫుడ్ కంపల్సరీ అవసరం. అవును. మనం చూస్తున్నాం కదా మీరు అన్నట్టుగా ఫుడ్ మన ఆలోచన విధానాన్ని చాలా వరకు అది ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి దాని తగ్గట్టుగా ఇప్పుడు జరిగే ఇలాంటివి మనం ఆపలేకపోయినా కొంతలో కొంత మన కుటుంబంలో ఇలాంటివి పాటిస్తే అన్న ముందుకు మంచి తరాన్ని మనం అందించిన వాళ్ళం అవుతాము. ఆ బాధ్యత మనందరి చేతుల్లో కూడా ఉంది కాబట్టి ఎవరింట్లో వాళ్ళు స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇలాంటి మార్పుకి. అంతే కదా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టైం మరిన్ని మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.